జీవనాధార సొసైటీ నుంచి మాకు విత్తనాలు ఇవ్వడానికి ఒక మేడం సార్లు మా ఊరికి వచ్చారు. మా ఊళ్ళో ఇటువంటి పంటలు పండించడం ఇంతకుముందు మాకు తెలియదు. కానీ ఇప్పుడు చిరు పంటల ధాన్యాలు పంట పండించాలని వాళ్ళు మాకు విత్తనాలు తీసుకొచ్చి మా గ్రామంలో మాకు ఇచ్చిండ్రు. మేము చేనులలో వేసి పండించినాం. 5 సంవత్సరాల నుంచి నా చేనులో పండుతున్నాయి. నేను అవి పిండి పట్టించుకొని నాకు ఇష్టమైన రీతిలో మార్చుకొని తింటున్నాం. కొంత వరకు మాకు ఆరోగ్యానికి మేము కంట్రోల్ చేసుకోగలిగినాం. అదే విధానంగా మా చేనులో చూసిన మా రైతులు సరే మాకు చేనులో పండకపోయినా ఇంటి దగ్గరనైనా మాకు స్థలం ఉన్నది, మేము పండిస్తామని చెప్పి ఉద్దేశంతో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇగో సుశీల అక్కయ్య తన పేరట్ల కూడా ఈ గింజలు అలికింది. ఏంటి రాగులు అలికింది. పంట పండటానికి మొలకలు అయినవి, చేను కూడా అవుతుంది. దాన్ని బట్టి ఇంకా కూడా సొసైటీ నుంచి మాకు సార్లు దయచేసి మాకు ఇంకా చాలా విత్తనాలు ఇచ్చడానికి అవకాశం మాకు కల్పించండి. మాకు కావాల్సిన అవసరాలు కూడా మీరు తీర్చాలి. మేము కూడా ఈ రైతులము అందరం చేనుల మీద పంటలకు పురుగులతోటి వ్యాధులతోటి పంటలు తక్కువ పండుతాయి. కాబట్టి మాకు కషాయం ఎరువులు తయారు చేయడానికి మాకు అవకాశం కల్పించండి. ఒకప్పుడు కూడా మేడం గారు మాతో చేపించింది. నేను దంచి దాన్ని ఊరేసి మా చేనులో కూడా కొట్టి చూపించినాం. అంతవరకు అయితే చేసినాం. ఇప్పటికి కూడా ఇంకా ముందుకు సాగాలని జీవనాధార సొసైటీ వాళ్ళని కోరుకుంటున్నాం.